ఫుడ్లో స్లీపింగ్ పిల్స్ కలిపి పెట్టి ఫుడ్లో ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి భర్త ప్రాణాలు తీసి రాత్రంతా ఆ భర్త మృతదేహం పక్కనే కూర్చొని ఫోన్ వీడియోలు చూస్తూ భార్య కూర్చోవడం పట్ల ఎంత పెద్ద షాక్ గురయ్యారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా తెలుస్తోంది. శివనాగరాజుని ఇలా చేయాలి అని ముందుగానే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి, గోపి అనే వ్యక్తితో కలిసి తన భర్త ప్రాణాలు ఎలా తీయాలో మాధురి ఒక పక్కా స్కెచ్ రెడీ చేసుకుందట. గోపితో వివాహేతర సంబంధంపై కొన్నాళ్ళుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే గోపితో మాధురి వివాహేతర సంబంధం నేపథ్యంలో రెగ్యులర్గా ఇంటికి అతను వచ్చిపోతున్నాడన్న అనుమానంతో భార్యను అడిగితే గొడవలు పడుతుందన్న కారణంతో ఇక ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ శివనాగరాజు ప్లాన్ చేసుకున్నాడట. అయితే ఈ విషయం భార్యకు తెలిసింది. ఇక లాభం లేదు, నలుగురిలో ఈ విషయం చర్చ అవుతుంది, నలుగురిలో ఇది పంచాయతీ అవుతుందన్న కారణంతో భర్త ప్రాణాలు తీస్తే తప్ప తమ అడ్డు తొలగదన్నటువంటి ఆలోచనతో చివరికి ఇంత దారుణానికి ఒడిగట్టింది. ముందే భర్త మీద ఫిర్యాదు కూడా చేసిందట, కంప్లైంట్ ఇచ్చిందట. ఇచ్చి తన పుట్టింటి వాళ్ళు కట్నంగా ఇచ్చినటువంటి ఆస్తిని తిరిగి తన పేరు మీద రాయించుకుందట మాధురి. అంటే ఒకవేళ అతని ప్రాణాలు పోతే ఆ ఆస్తి మళ్ళీ తనకి తిరిగి వస్తుందో లేదో అన్నటువంటి ఒక డౌట్తో ముందే భర్తతో గొడవ పడి భర్త మీద కంప్లైంట్ కూడా ఇచ్చి, నా పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి కట్నం మొత్తం నా పేరు మీద ఇవ్వండి, నా పేరు మీద రాసివ్వండి అని చెప్పేసి తన భర్త మీద ప్రెషర్ చేసి చివరికి తన పేరు మీదకు మార్చుకుంది. ఇక భర్తతో ఏ సంబంధం లేదు, భర్త ఉన్నా పోయినా తనకి ఏ నష్టం లేదని డిసైడ్ అయిన తర్వాత ఇక తన ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది తన బాయ్ ఫ్రెండ్తో కలిసి. ఆ తర్వాత తన బాయ్ ఫ్రెండ్ గోపితో కలిసి ఆరంపితో తన భర్తని ఎలా ప్రాణాలు తీయాలో ప్లాన్ చేసుకున్నారు. ముందుగా ఫుడ్లో స్లీపింగ్ పిల్స్ 20 పిల్స్ని కలిపి ఆ ఫుడ్ని తన భర్తకు తినిపించింది, ఆ బిర్యానీ తనకి తినిపించింది. ఆ బిర్యానీ తిన్న తన భర్త ఒక అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఊపిరాడకుండా చేసి పిల్లో అతని ముఖం మీద పెట్టి అతని ప్రాణాలు తీసింది. మొత్తం తతంగం అంతా జరిగే టైంలో గోపి అక్కడే ఉన్నాడు. తన భర్త నిద్రపోయిన తర్వాత గోపి అక్కడికి వచ్చాడు, ఇద్దరు కలిసి పని చేశారు. ఆ తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మార్నింగ్ వరకు వెయిట్ చేయాలి. ఏం చేయాలి, బోరు కొడుతుంది. అందుకని ఆ భర్త ప్రాణాలు పోయిన తర్వాత ఆ పక్కనే మృతదేహం అలా పడి ఉంటే అక్కడే కూర్చొని నైట్ అంతా ఫోన్ వీడియోస్ చూస్తూ టైం స్పెండ్ చేసిందంట భార్య. అంటే కనీసం భర్త ప్రాణాలు తీశానన్నటువంటి ఏదైనా క్షణికావేశంలో చేశారా అనుకుంటే అది కాదు, పక్కా ప్లాన్తోనే చేశారు. సాధారణ మనుషులు ఎవరైనా సరే భయపడతారు. ఒక మృతదేహం పక్కనుంటే ఒక ప్యానిక్కి గురవుతారు. అందులోనూ వాళ్లే చేసినా సరే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అన్న భయమో, ఎలా తప్పించుకోవాలన్న ఆందోళన ఏదో ఒకటి ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి తను నైట్ అంతా ఫోన్ వీడియోస్ చూస్తూ కూర్చుందంటే తన మానసిక స్థితి ఏ స్టేజ్లో ఉందనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత క్రూయల్ మైండ్ అయితే, ఎంత కరుడు గట్టినటువంటి మనస్తత్వం అయితే ఇలా చేయగలుగుతారు. నైట్ అంతా అలా ఫోన్ వీడియోస్ చూస్తూ కూర్చొని పొద్దున్నే లేచి మళ్ళీ కొత్త డ్రామాని మొదలుపెట్టింది. అయితే అసలు ఇంత త్వరగా ఇలా చేయాలని అనుకోలేదని, ఈ సీసీ కెమెరాలు లేదంటే 10 మందిలో ఎక్కడ విషయం పెద్దదవుతుందో అన్న భయంతో ఇక ప్లాన్ని చాలా తొందరగా ఇంప్లిమెంట్ చేసింది అంటూ తెలుస్తోంది. సాయి జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. సాయిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సాయి, ప్రజెంట్ ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ తెలుస్తున్నాయి? మాధురికి సంబంధించి అసలు తను గతంలో ఎలా ఉండేది, ఇంత క్రూయల్గా ఎలా చేయగలిగింది, ఇప్పుడు కేసు విచారణ ఎలా జరుగుతోంది, ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? సాయి, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? నందు, ప్రధానంగా ఈ మంగళగిరి దుగ్గిరాల్లో జరిగినటువంటి
భర్త హత్యకి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి, మొదటి రోజు విచారణ సందర్భంగా భర్త చనిపోయి అక్కడ ఉంటే 4 గంటల పాటు భార్య అక్కడే ఉండి పర్ణ వీడియోలు చూసినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. తర్వాత రోజు ఇదంతా కూడా అంటే హనీ ట్రాంప్ ఏదైతే జరిగిందో, హనీమూన్ ట్రాంప్ గతంలో ఒక సంఘటన జరగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విధంగానే ప్రస్తుతం ఇది కూడా ఇట్లాగే జరిగింది. అంటే భర్తని ఒక విధంగా ప్లాన్డ్ గా చేసి చంపాలనే విధంగా అతన్ని తొలగించాలనే ప్లాన్ చేస్తారు. అయితే ఇప్పుడు మరో అంశం వెలుగులోకి వచ్చింది. అంటే ఈ సంఘటనలంతా ఫ్రెండ్స్, అంటే మనం గతంలో కూడా చెప్పాము, స్నేహితులు అలర్ట్ చేయడంతోనే శివనాగరాజు మాధురి అంశంలో కొంత అలర్ట్ గా ఉన్నారు. అయితే ఆయన మొదట నమ్మకపోయినప్పటికీ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు పదే పదే ఈ అంశాలని చెప్పటం, ఇదంతా కూడా ఒక రకంగా ఒక కలకలంగా మారటం, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా పదే పదే అతనికి మీ వైపు గురించి అంటే ఆ మాధురి గురించి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం అనేది ఆయన ఒక రకంగా నమ్మి, అంటే వీళ్ళు చెప్పిన అంశం నమ్మకపోయినప్పటికీ అంటే అసలు నిజంగా జరుగుతుందా లేదా అనే అంశాన్ని ఇంట్లో ఒక సీసీటీవీని పెట్టి, అంటే ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఏం జరుగుతుంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అనే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని పసిగట్టడం, వెంటనే ఆమె ఇంకా కనుక లేట్ చేస్తే కంపల్సరీగా తనకి ఇబ్బందికరంగా మారుతుంది అనే ఒకే ఒక ఆలోచనతో భర్తని ఇక తొలగించాలి అనేటటువంటి ప్రణాళికను రచించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైనా అంటే భర్త తన భార్యకు సంబంధించినటువంటి అంశాలు తెలుసుకోనేటటువంటి ప్రయత్నం చేయటమే తన మృత్యు రేఖను ఆయన రాసుకున్నప్పటి పరిస్థితి ఉందనే విధంగా కూడా ప్రస్తుతం ఈ విచారణ సందర్భంగా అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే దానికి సంబంధించి పోలీసులు కూడా నిద్రపోతున్నారు. ఎందుకంటే భార్యాభర్తల అంశాలు ఒకవేళ ఇద్దరి మధ్య కలకలా ఉంటే విడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ప్రణాళికగా చేసుకొని కొన్ని అంశాలు వారీగా చేసుకొని భర్తల్ని చంపడం కానీ లేకపోతే భార్యలను తొలగించడం ఈ సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దిగ్గురాల్లో జరిగినటువంటి సంఘటన అనేది మంగళగిరి పోలీసులకి ప్రతిరోజు ఒక అంశం వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఈ కేసుని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కేసులో అనే విధంగా కూడా వాళ్ళైతే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీసీటీవీ ఏర్పాటు చేయాలనేటటువంటి ఒకే ఒక్క నిర్ణయం శివనాగరాజు మరణానికి, అంటే ఆయన మరణాన్ని ఆయన చేసుకున్న పరిస్థితి ఉంది. అంటే ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే మరికొద్ది రోజులు ఏదన్నా అవకాశంగా మారేదేమో, కానీ ఆయన పెట్టాలి, కంపల్సరీగా ఒక నిఘా అని తన భార్యపై పెట్టాలనేటటువంటి ఆలోచన చేయడంతోనే తన పైన భర్త పైన ఇక తనకు అడ్డు ఉండకూడదు, కంపల్సరీగా ఇబ్బందికరంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటాయనే విధంగా మాధురి ఆలోచించి శివనాగరాజుని పూర్తిగా తొలగించాలనేటటువంటి ఆలోచన చేయడం, దానికి గోపి ఎవరైతే మాధురికి సంబంధించినటువంటి అతను ఉన్నారో తన ప్రియుడు, ఆయన సహాయం తీసుకొని పూర్తిగా భర్త శివనాగరాజుని తొలగించినటువంటి పరిస్థితి. అయితే సాయి, గతంలో ఏదైనా ఇప్పుడు ఒక నార్మల్ సైకలాజికల్ కండిషన్లో ఉంటే ఇంత దారుణంగా చేయలేరు కదా. భర్త మృతదేహం పక్కన పెట్టుకొని నైట్ అంతా ఆ ఫోన్ వీడియోస్ చూస్తూ కూర్చోవడం కానీ, ఇంత కోల్డ్ బ్లడెడ్గా ఇవన్నీ చేయడం. అంటే గతంలో ఏవైనా మాధురికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? తన బిహేవియర్ ఎలా ఉండేది, ఇరుగు పొరుగింటి వాళ్ళు ఏమైనా సమాచారం చెప్తున్నారా, మాట్లాడుతున్నారా? ఇంకేమైనా విషయాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సినవి? ప్రధానంగా మొదట్లో శివనాగరాజు మాధురి వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అనే విధంగా తెలుస్తుంది. తాను చేస్తున్నటువంటి ఉల్లిపాయ వ్యాపారం ఏదైతే ఉందో అందులో లాభాలు వచ్చేవి, తాను ఎంతో ఇష్టంగా తన భార్యను చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఆ ఉల్లిపాయల వ్యాపారం చేస్తున్నటువంటి సమయంలో కొంత ఆర్థికమైనటువంటి ఇబ్బందులు రావడంతో భార్య కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన చేసి విజయవాడలో ఉన్నటువంటి ఒక థియేటర్లో టికెట్ కౌంటర్లో ఆమెని ఉద్యోగిగా నియమించినటువంటి నేపథ్యంలోనే అప్పటి నుంచి లైఫ్ స్టైల్ మారిపోవటం,
సంపాదన అనేది పెరగడంతో ఆ లైఫ్ స్టైల్ మారినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. అక్కడ కొంతమందితో పరిచయాలు ఏర్పడటం, అప్పటి నుంచి మొగుడు ఎవరైతే అతన్ని హస్బెండ్ శివనాగరాజు ఉన్నారో అతన్ని కొంచెం కించపరిచే విధంగా మాట్లాడటం, అంటే నేను సంపాదిస్తున్నాను, నీ సంపాదన కంటే నాదే ఎక్కువగా ఉంది, నీది పెద్ద ఆదాయం లేదు, నేను చెప్పిన విధంగా చేయాలనే విధంగా భర్తకు సూచనలు చేయటం, గోపి అనేటటువంటి సత్తెనపల్లికి చెందినటువంటి వ్యక్తి పరిచయం అవటం, ఆ వ్యక్తి చెప్పినటువంటి అంశాలను ఏం పరిగణనలోకి తీసుకొని భర్తను కూడా, అంటే ట్రావెల్స్, గోపి చేసేది బిజినెస్, ట్రావెల్ బిజినెస్ అవటంతో అటువైపుగా అడుగులు వేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. అయితే ఇది ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా గోపి ఏదైతే చెప్పాడో అది పక్కా అమలు చేసే విధంగా మాధురి ప్రణాళిక చేసుకుంటూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భర్తని తొలగించేటటువంటి అంశాలు కూడా గోపి, మాధురి ఇద్దరు కూడా పక్క ప్రణాళికగా రచించి ముందుకు వెళ్ళారు. ఏదైనా అంటే ఒకవేళ కనుక మాధురిని నిజంగానే ఆయన ఉద్యోగానికి శివనాగరాజు పంపించకపోయి ఉంటే ఆయన లైఫ్ వేరే విధంగా ఉండేదేమో. ఈ రోజు మృతువైపోయి అతని పరిస్థితి మొత్తం తారుమారైనటువంటి పరిస్థితిలో కనిపిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చున్నందుకు. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అతను సీసీ కెమెరాలు పెట్టాలి, వీళ్ళ బండారం బయట పెట్టాలి అన్న ఆలోచన కంటే కూడా సీసీ కెమెరాలు పెడితే అయినా భయపడతారేమో, కనీసం వాళ్ళ పద్ధతిలో మార్పు వస్తుందేమో, భార్యలో మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. ఎందుకంటే అతను వ్యాపారం పని మీద బయటికి వెళ్తాడు, ఆ సమయంలో తను ఒక్కతే ఉంటుంది, ఆ సమయంలో ఈ వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం, బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఒక భర్తకి ఎంత మానసికంగా టార్చర్ చేస్తాయో మనందరికీ తెలిసిన విషయాలే. ఈ నేపథ్యంలో చెప్పి చూశాడు, గొడవలు అయ్యాయి, పంచాయతీలు అయ్యాయి, ఎంతకీ మారడంలా. ఇక చేసేదేమీ లేక ఎలాగైనా సరే తన భార్యని మార్చాలనుకున్నాడు. ఒకవేళ సీక్రెట్గా ఏదైనా పెట్టాలి, సీసీ కెమెరాలు ఇంకేమైనా అనుకుంటే సీక్రెట్గా జరిగిపోతాయి, నలుగురికి తెలిసేలా ఉండదు కదా. కానీ మన ఇంటికి సీసీ కెమెరా పెడతానని చెప్పాడంటే తను భార్య మారాలనుకున్నాడు, ఇలా జరగకుండా ఉండాలనుకున్నాడే తప్పితే బయట ఏదో చేయాలి, భార్యని పంపించేయాలని చెప్పేసి అనుకోలేదు. నిజంగా అలాంటి కన్నింగ్ మెంటాలిటీ ఉంటే తన భార్య తను కట్నంగా తెచ్చినవన్నీ తన పేరు మీద రాసేయమంటే రాసేవాడు కాదు కదా. కనీసం రాసిన తర్వాతైనా తనతో ఇలా ఎందుకు చేపిస్తుందని ఆలోచించేవాడు కదా, అలా అంత అవసరం ఏమొచ్చిందని ఆలోచించేవాడు కదా. అలాంటి మనస్తత్వం కాదు భర్తది అనేది అర్థమవుతుంది. కానీ భార్యది ఎంత క్రూయల్ మనస్తత్వం ఇక్కడ అర్థమవుతుంది మనకి. అంటే భర్తతో సంబంధాలు తెంచుకోవాలి, భర్త లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ముందుగానే తన డబ్బులు, తన నగలు కానీ తను కట్నంగా తీసుకొచ్చినవన్నీ తన పేరు మీద రాయించుకుంది, రేపు సమస్యలు లేకుండా. అంటే ఇట్స్ వెరీ లాంగ్ టర్మ్ ప్లాన్. నెమ్మదిగా భర్త మీద తన డిపెండెన్సీ లేకుండా చూసుకొని, భర్త పోయినా సరే, భర్త ప్రాణాలు తీసినా సరే ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకుని ఆర్థికంగా ఆ తర్వాత ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. సీసీ కెమెరాలు పెట్టేస్తున్నాడు, ఇక తన ఆటలు సాగవు అనుకొని తన ఈ వివాహేతర సంబంధానికి ఎక్కడ అడ్డొస్తాడో అని చెప్పి, నలుగురిలో ఎక్కడ గొడవలు అవుతాయో అని చెప్పేసి ఇక చివరికి ఆ భర్త ప్రాణాలు తీసింది. తన బాయ్ ఫ్రెండ్తో కలిసి నిద్ర మాత్రలు వేసి తర్వాత ఊపిరాడకుండా పిల్లోతో అతన్ని ప్రాణాలు తీసింది. ఆ తర్వాత కూడా కనీసం పశ్చాత్తాపం కానీ ఏమాత్రం బాధ కానీ లేకుండా షీ వాజ్ వాచింగ్ పోర్న్ ఫర్ హోల్ నైట్. ఎలాంటి పర్వర్టెడ్ మెంటాలిటీనో, ఎలాంటి క్రూయల్ మెంటాలిటీనో ఇక్కడ మనకు అర్థమవుతుంది. షీఈస్ కోల్డ్ బ్లడెడ్, వెరీ క్లియర్. ఒక కుటుంబం రోడ్డున పడింది. ఇప్పుడు చివరికి వాళ్ళు సాధించింది ఏంటి? వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో ఏమైనా కలిసి ఉండగలిగిందా? జైల్లో కూర్చున్నారు ఇద్దరు వెళ్ళి. ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.